కొన్ని రోజులుగా దానం నాగేందర్ రాజీనామా చేస్తారు అంటూ వస్తున్న వార్తలపై మొత్తం మీద స్పందించినట్లుగా తెలుస్తుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. అనర్హత నోటీసుల వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కోరారు. ఇప్పటికే ఈ విషయంపై ఏఐసీసీ పెద్దలతో దానం సంప్రదింపులు కూడా జరిపారు. ఎమ్మెల్యేగా రాజీనామా ఇతర అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. రాజీనామా చేస్తే ఖైరతాబాద్ టికెట్ తిరిగి తనకే ఇవ్వాలంటూ దానం అంటున్నారు. అనర్హత వేటు వేసేందుకు అవకాశం ఉంటే రాజీనామా చేస్తానంటూ సన్నిహితులకు చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ముందుగా దానం పైనే అనర్హత వేటు పడుతుందా అనే చర్చ కూడా ఇప్పుడు మొదలైనట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకి స్పీకర్ నోటీసులు ఇవ్వడం, 10 మందిలో 8 మంది సమాధానం చెప్పారు, మరొక 2 సమాధానం చెప్పలేదు. అందులో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ ఉన్నారు, అలాగే స్టేషన్ ఘన్పూర్ నుంచి కడియం శ్రీహర్ ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరి విషయంలో ఏం జరగబోతుందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ ఈ అంశంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకవేళ రాజీనామా చేస్తే, ఒకవేళ తన మీద వేటు పడుతుంది అనుకుంటే రాజీనామా చేస్తారు అంటూ తన సన్నిహితుల దగ్గర మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం స్పీకర్కి సమాధానం ఇవ్వడానికి మరింత సమయం కోరినట్లుగా తెలుస్తోంది. మరి సుప్రీంకోర్టు స్పీకర్కి చాలా తక్కువ సమయం ఇచ్చిన నేపథ్యంలో, ఇచ్చింది 4 వారాల సమయమే. గతంలో ఇచ్చిన నోటీసులకి దానం రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడేమో మరింత సమయం కావాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. మరి స్పీకర్ మరింత సమయం ఇస్తున్నారా? ఒకవేళ ఇస్తే దానం ఏం సమాధానం చెప్తారు? సమాధానం చెప్పడానికా, లేకపోతే ఎలా మూవ్ అవ్వాలి ఈ విషయంలో? అంటే నోటీసుల పరంగా కాకుండా ఒకవేళ రాజీనామా చేయాలా, ఉప ఎన్నికలకి వెళ్ళాలా లేదా అనే ఆలోచనకి సంబంధించి కొంత సమయం తీసుకుంటున్నారా ఈ కసరత్తు కోసం అనే ఆలోచన ఇక్కడ వస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి? దానం నాగేందర్ విషయంలో ఏం చర్యలు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే దానం నాగేందర్ గెలుస్తారా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? మధు ఉన్నారు, మధుతో ఒకసారి మాట్లాడదాం. మా ప్రతినిధి మధు, దానం నాగేందర్ అంటే స్ట్రాటజీ ఏంటి ఇక్కడ? ఇన్ని రోజులు స్పీకర్ నోటీసులకు సమాధానం లేదు, ఇప్పుడేమో సమయం కావాలి సమాధానానికి అడిగినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ సమయం నిజంగా సమాధానం ఇవ్వడానికా, లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు ఉప ఎన్నికలకు వెళ్ళాలా లేదా, వెళ్తే ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని ఒక డెసిషన్ తీసుకోవడానికి, ఒకవేళ వేటు వేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా రాజీనామా చేస్తారు అంటూ సన్నిహితుల దగ్గర మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. కడియం కూడా అదే అంటున్నారు, వస్తే నేనే గెలుస్తాను ఉప ఎన్నికలు వస్తే అని చెప్పి ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వలేదు. సో ఏం జరుగుతుంది అసలు? అంటే కాంగ్రెస్ డిసైడ్ చేసుకోబోతుందా ఏం చేయాలి వీళ్ళ విషయంలో అనేది? యాక్చువల్గా అనర్హత వేటు తప్పించుకోవడానికి దానం నాగేందర్, కడియం శ్రీహరి ఈ రకంగా వ్యవహరిస్తున్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది. దానికి రీజన్ ఏంటంటే 4 వారాల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది, ఇంకా కేవలం 3 వారాల గడువు మాత్రమే ఉంది. అప్పట్లో వాళ్ళు ఇప్పుడు స్పీకర్ కూడా 23వ డేట్, ఈ రోజుకు చివరి అవకాశం ఇచ్చారు వాళ్ళకు. సో అందులో భాగంగా వీరు ఇంకా మరికొంత సమయం కావాలని అడగడంలో ప్రధాన కారణం ఈ అనర్హత వేటు తప్పించుకోవడానికి సమయం అడుగుతున్నారు కాబట్టి స్పీకర్ సమయం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పట్లో గల డిసైడ్ అయిపోయి రాజీనామా చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. రాజీనామాకు కూడా కాస్త వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉన్నారు. రాజీనామాకు కూడా కొన్ని మంచి రోజులు చూసుకొని రాజీనామా చేస్తున్నట్టు కొంత చర్చ కూడా పార్టీలో కొనసాగుతుంది సెంటిమెంట్ పరంగా. అప్పుడు గ్రౌండ్ మొత్తం క్రియేట్ చేసుకున్న తర్వాత, ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఉప ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. అధిష్టానంతో ఇప్పటికే మాట్లాడారు దానం నాగేందర్. కడియం శ్రీహరి ముఖ్యమంత్రి స్థాయి వారితో ఆల్రెడీ మాట్లాడినట్టుగా చర్చ జరుగుతుంది. సో రాజీనామాకు దాదాపు సిద్ధమైపోయారు ఇద్దరు. 2 ఉప ఎన్నికలు రావడం ఖాయం. కానీ వేటు వేసే కంటే ముందు ఇప్పుడు సమయం అడిగారు. ఆ సమయం అడిగి సమయం ఇచ్చిన తర్వాత వేటు పడకుండా రాజీనామాకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇప్పటికే అనుచరులతో మాట్లాడారు దానం నాగేందర్ గాని, కడియం శ్రీహరి గాని ఓపెన్ స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. రాజీనామా చేయడమే మాత్రమే ఒక్కటే ఉంది. సో అందులో భాగంగానే ఈ సమయం అడిగినట్టుగా తెలుస్తా ఉంది. గతంలో నోటీసులు ఇస్తే దానికి రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు సీరియస్ అయింది స్పీకర్ పైన. అనర్హత వేటు వేయక తప్పని పరిస్థితి, చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి. స్పీకర్ చేతిలో కూడా ఇప్పుడు ఏం లేదు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రతిపక్షం ముఖ్యంగా బీఆర్ఎస్ పూర్తి ఆధారాలన్నీ కూడా సమర్పించినటువంటి పరిస్థితి హైకోర్టుకు కానీ గతంలో, తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టుకు కానీ మొత్తం వారి అడ్వకేట్స్ ద్వారా మొత్తం ఆధారాలు సమర్పించినటువంటి పరిస్థితి. సో అందులో భాగంగానే సుప్రీంకోర్టు సీరియస్ అయింది. రీసెంట్ గా పశ్చిమ బెంగాల్ ఘటన కూడా ఉదాహరణ వచ్చింది కాబట్టి
వీరికి కాస్త సమయం ఇస్తారు. ఆ సమయం ఇచ్చే లోపలనే వీళ్ళు కుదురుకొని రాజీనామా చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఓకే, అంటే కడియం విషయంలో కూడా ఇదే స్ట్రాటజీనా? ఎగ్జాక్ట్లీ, అంటే టెక్నికల్ రీజన్స్ ద్వారా ఇంకేదో చూపించి ఇంకా కొంచెం అధ్యయనం చేస్తున్నట్టుగా కూడా చర్చ కొనసాగుతా ఉంది. అంటే కడియం ఏమైనా తప్పించే అవకాశం ఉందా అనే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా ప్రతిపక్షాలు డౌట్ వ్యక్తం చేస్తా ఉన్నాయి. అసలు ఏం చేస్తా ఉన్నారు? ఓన్లీ దానం నాగేందర్ తో మాత్రం, అంటే కేవలం ఒకే ఒక్క ఉప ఎన్నికను తీసుకురావాలి, అలా తీసుకొస్తే ఈజీగా మన జూబ్లీస్ లో గెలిచేయచ్చు అని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. 2 ఉప ఎన్నికలు అంటే ఒకటి వరంగల్ స్టేషన్ గన్పూర్, మరొకటి ఖైరతాబాద్, అంటే డిఫరెంట్ గా ఉంటుంది. మొత్తం 3 చేంజ్ అయిపోయే అవకాశం ఉంటుంది జనాలది. కాబట్టి ఒకటే ఉప ఎన్నిక తేవాలని ఆలోచన చేస్తున్నట్టుగా చర్చ మొదటి నుంచి ఉంది. ప్రతిపక్షాలు డౌట్ క్రియేట్ చేస్తా ఉన్నాయి, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ చూడాలి, మరి తప్పని పరిస్థితి ఉంది. స్పీకర్ చర్య తీసుకోక తప్పదు. కాబట్టి వస్తే కనుక 2 ఉప ఎన్నికలు వస్తే మాత్రం ఎట్లా ఫేస్ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో బాగానే సమయం ఇస్తున్నారు. ఆ సమయం ఇవ్వడం ప్రధాన కారణం అనర్హత వేటు నుంచి తప్పించడానికి. అంటే మధు, ఇక్కడ దాను నాగేందర్ విషయంలోనూ కడియం శ్రీహరి విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ కొంత ఏదో మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. అంటే వాళ్ళ విషయంలో ఏం చేయాలి, వేటు పడక ముందే వీళ్ళతో రాజీనామా చేయించాలా, ఉప ఎన్నికలకు వెళ్ళాలా, ఇంత చర్చ జరుగుతుంది. మరి మిగతా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే కదా బయటకు వచ్చింది. మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఈ నోటీసులు అందుకున్న వివరణ ఇస్తున్న ఎంత కాంగ్రెస్ పార్టీ కోసమే. వీళ్ళ మీద ఉన్న స్పెషల్ ఫోకస్ వాళ్ళ మీద లేకపోవడం ఏంటి? వాళ్ళు మాత్రం నోటీసులకి సమాధానం చెప్పడం కానీ, ఏమవుతుందో అని భయపడడం కానీ, ఇవన్నీ చూస్తున్నాం. వీళ్ళిద్దరి విషయంలో కొంత అష్యూరెన్స్ ఎందుకు కనిపిస్తుంది? డిఫరెన్స్ ఏంటంటారు? అంటే ఆధారాలు ఉండడం, టెక్నికల్ ఎవిడెన్సెస్ లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి కస్టడీలు. ఇప్పుడు కాలే యాదయ్య కానీ, తర్వాత మిగతా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కానీ, ఇట్లా చాలా మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు. కాబట్టి వాళ్ళ టెక్నికల్ ఎవిడెన్సెస్ లేవు అనేటువంటిది వీళ్ళు వాళ్ళ తరఫు న్యాయవాదులు తర్వాత వీళ్ళు వాదిస్తా ఉన్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ నుంచి లీగల్ టీమ్ ఏమో గట్టిగానే చెప్తున్నారు. గతంలో వాళ్ళు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, ప్రూఫ్ లో అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాము అనేటువంటి గతంలో చేసినటువంటి వీడియోలు ఉన్నాయి, అందరు ఎమ్మెల్యేలే ఉన్నాయి. మరి అవి ఎట్లా ఎవిడెన్స్ కింద ఎట్లా తీసుకుంటారు? మరి పార్టీలో జాయిన్ అయినట్టు ఎవిడెన్స్ లేదా అనేటువంటి చర్చ ఉంది వాస్తవానికి. కానీ లీగల్ గా వారిని పార్టీలో జాయిన్ అయినట్టు చూపించాలంటే మాత్రం ఇమ్మీడియట్ గా ప్రస్తుతం దానం, కడియం, తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికపూడి గాంధీ, ఎల్లం వెంకట్రావు, వీలైతే పక్క ఆధారాలు ఉన్నాయి. మిగతా వాళ్ళకి కాస్త సమయం తీసుకోవచ్చు, వాళ్ళు కూడా ప్రూవ్ చేయొచ్చు, కాస్త సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, మరి కాస్త అనేటువంటి చర్చ ఉంది. కానీ ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు మాత్రం దానం, కడియం పైన వేటు వేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారికి కాస్త సమయం ఇచ్చి వివరణ ఇవ్వడానికి, మళ్ళీ నోటీసులకు మరి కాస్త సమయం ఇచ్చి స్పందించడానికి వాళ్ళే రాజీనామా చేసేటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది ఆలోచిస్తా ఉన్నారు. అందులో భాగంగానే మరి కొంత సమయం ఇచ్చారు అనేటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. యాక్చువల్ గా చెప్పాలంటే మొత్తం 10కి 10 మంది పార్టీ మారిన మాట వాస్తవం. దీంట్లో ఏదో టెక్నికల్ ఎవిడెన్స్ లేదు అని మాట్లాడుకోవడం అనేటువంటిది జనరల్ గా మనం దానికోసమే అంతే కోర్టుల ముందు మాట్లాడుకోవాల్సింది. వాళ్ళు పార్టీ మారారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ ని విమర్శించారు, వేటు పడితే 10 మంది పైన వేటు పడాలి, అసలు ఉప ఎన్నికలు కూడా అవసరం లేదు, వీరందరి పైన అనర్హత వేటు వేసి శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంచాలి, వీళ్ళు మళ్ళీ ఇంకోసారి పోటీ చేయొద్దు ప్రజాక్షేత్రంలో అనేటువంటి అభిప్రాయం ఆ నియోజకవర్గ ప్రజల్లో, ప్రతిపక్ష పార్టీలో, సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తా ఉన్నారు. మనం చెప్పడం కాదు ఇదంతా కూడా. సో ఇట్లాంటి రాజకీయ సిగ్గు లేకుండా చేస్తున్నటువంటి ఇట్లాంటి రాజకీయ నాయకులను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంచాలి అనేటువంటి కామెంట్స్, అభిప్రాయాన్ని ప్రజలు చెప్తా ఉన్నారు. నిజంగా కూడా మరి కానీ కేవలం టెక్నికల్ ఎవిడెన్సెస్ లేవు అనేటువంటిది మిగతా వాళ్ళని కనుక వదిలేస్తే మాత్రం ఫ్యూచర్ లో మళ్ళీ ఇట్లాంటి ఫిరాయింపులకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి అవకాశాలు ఇవ్వద్దు అనేటువంటి చర్చ కూడా ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో